ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా బంద్. స్కూళ్లు, కాలేజీలు, షాపులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. నిన్న సాయంత్రం అరెస్టు కావడంతో ఈ రకంగా కవిత అరెస్టు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అయితే ధర్నాలు అయితే చేయబోతుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు. బీజేపీ రాజకీయ దురుద్దేశంతో తమ ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళా సంఘాలు, మహిళలు భాగం అయ్యేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ప్రణాళికలు అయితే రచిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఒక హాట్ టాపిక్ అయితే మారింది. అరెస్ట్ అయితే జరగడం జరిగింది. ఢిల్లీ కూడా తీసుకువెళ్లారు. ఈరోజు ఈ ధర్నా కారణంగా పలు షాపులకు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, స్కూళ్ళు, కాలేజీలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. ధర్నా అనేది బంద్లాగే జరిగే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో రాజకీయం రసవత్తంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.